హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందా నేను సతీష్. ఏదైతే గత 4 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపాయి. సో దీనిపైన బండి సంజయ్ స్పందిస్తూ వెంటనే మందుల సామ్యుల్ బ్రాహ్మణులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి బండి సంజయ్ చేయడం ప్రెస్ మీట్ పెట్టి మందుల సామ్యుల్ గారిని కోరడం జరిగింది. సో మందుల సామ్యుల్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి గాంధీ భవన్లో బ్రాహ్మణులను ఉద్దేశించి నేను మాట్లాడలేదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో ఈరోజు ఉదయం ఏదైతే హైదరాబాద్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ నివాసం పైన బీజేవైఎం నాయకులు కోడిగుడ్లు అదేవిధంగా టమాటాలో దాడి చేసినట్టు తెలుస్తుంది. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి తెలంగాణ శ్యామ్ ఉన్నారు. సో మరిన్ని విషయాలు వారితో మాట్లాడదాం. చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి అయితే మొత్తం చూస్తున్నాం. సో బండి సంజయ్ కూడా ఎమ్మెల్యే మందుల సామ్యుల్ క్షమాపణలు చెప్పాలని చెప్తున్నాను. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మందుల సామ్యుల్ గారు కూడా మాట్లాడడం జరిగింది. సో దీనిపైన ఈరోజు దాడి జరిగిన పైన మీరేం మాట్లాడారు? మందుల సామ్యుల్ అన్న క్షమాపణ చెప్పడం కాదు, మందుల సామ్యుల్ అన్నకు, దళిత జాతికి, దళిత సమాజానికి నరేంద్ర మోడీ, అమిత్ షా, బండి సంజయ్ క్షమాపణ చెప్పి ముక్కు నెలకు రాయాలి. నరేంద్ర మోడీ దేశంలో బీజేపీ గూండాలను పెంచిపోయి కార్యకర్తలు తయారు చేస్తుండా, గూండాలను తయారు చేస్తుండా? పోలీసు వాళ్ళు ఉంటే కత్తులు, కోడిగుడ్లు, టమాటాలు తీసుకొచ్చి ఒక ప్రజాప్రతినిధి, ఒక దళిత ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు, ఆప్యాయంగా అందరినీ పలకరించేటువంటి వ్యక్తి, ఎంత ధైర్యం ఉండాలి మీకు? ఖబర్దార్ బండి సంజయ్, ఇది నార్త్ ఇండియా కాదు, సౌత్ ఇండియా, ఇది తెలంగాణ. మందుల సామ్యుల్ స్పష్టంగా చెప్పిండు, మీరు మంత్రాలు చదువుతున్నాయా? అవతలనే బాపనైనా మంత్రాలు చదువుతుండో స్పష్టంగా చెప్తా. ఆయన ఏమన్నాడు? రజ కొడుకులు అంటుండో, లౌక కొడుకులు అంటుండో, మాకు తెలియదని అన్నాడు. వాళ్ళని అన్నాడా? బ్రాహ్మణిజానికి వ్యతిరేకం కదా మంత్రాలు చదువుతారు, దాని తాత్పర్యం చెప్పాలి కదా. బయట పూజారులు ఉంటారు, వాళ్ళ భాష అర్థమవుతుంది. పంపాల పూజారులు ఉంటారు, మాకు పెళ్లిళ్ళు చేస్తారు మాలళ్ళు. కోరెల్లి మల్లన్న దగ్గర పో, కుర్మ పూజారులు ఉంటారు. శివలాల్ మహారాజ్ దగ్గర పో, గిరిజన పూజారులు ఉంటారు. సమ్మక్క సారక్కల దగ్గర పో, ఆదివాసి పూజారులు ఉంటారు. ఎస్, మీరు చదివేటువంటి మంత్రాలు మాకు అర్థం కావట్లే, అర్థమయ్యేటట్టు చెప్పడం తప్ప. ఖబర్దార్ బండి సంజయ్, నీ ఇంటి మీద 100% దాడికి ప్రతి దాడి చేస్తాం. ఇది మా జాతి ఆత్మగౌరవం మీద జరిగినటువంటి దాడి. ఎవర్రా మీరు? గూండాలు, మొగోళ్ళారా మీరు? మందుల సామ్యుల్ అసెంబ్లీ పోయినప్పుడు వస్తారా? రండి, మీకు దమ్ముంటే రండ్రా. మీ దాడిలో మీ సంస్కారం అయితే రండి. ప్రజాస్వామ్యం 10 నిమిషాలు కాదని పక్కన పెడితే 100-200% మేము కూడా దాడులు చేస్తాం. డెమోక్రసీని గౌరవించగలం. హిందూ దేశం, ముస్లిం దేశం, క్రిస్టియన్ దేశం కాదు ఇది. ఇది ప్రజాస్వామ్య దేశం. సన్నాసులారా, మీ నరేంద్ర మోడీ ఎన్నుకోబడ్డది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, బ్రాహ్మణులు, అన్ని కులాలు వేస్తున్నాయండి ఆయన. ఏ బాబురాళ్ళు ఒక్కరు వేస్తున్నాయండా? ఊరికి ఎంతమంది బాబురాళ్ళు ఉంటారు? మీరు బాబురాళ్ళ గురించి మాట్లాడుతున్నారా? చిలుకూరి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన రామరాజ్యం అని పేరు పెట్టుకొని వీర రాఘవరెడ్డి అని ఒక గూండా వచ్చి దాడి చేస్తే ముఖ్యమంత్రి ఖండించడం లేదా? మరి ఎవరి గుడ్డి గురాల పనిదైన బండి సంజయ్ అప్పుడు ఎందుకు ఆయన ఇంటి మీద దాడి పోలే? ఎందుకు ఆయన ఇంటి మీద కత్తులో పోలే? కత్తులు తీసుకొని పోలే? ఎందుకు ఆయన ఇంటి మీద కోడిగుడ్లు ఇచ్చినాయలే? అంటే మందుల సామ్యుల్ అన్నట్టు ఆయన దళితుడు కాబట్టి బ్రాహ్మణిజాన్ని, ఆధిపత్య కులాలను అడగొద్దు. ఏది మీరు బీకే దేశంలో ఆదివాసులు అంతా ఖాళీ చేపించి అడవులు మొత్తం అంబానీ కాదని కట్టబెడతారా లేదా? దళితులపైన దాడులు చేస్తారా లేదా? 2 నెలల పసిపాప కుమర్ అనేటువంటి గ్రామంలో గుళ్ళకొస్తే తొక్కి చంపిరారు కదా రెడ్లు. ఇదంతా కులాధిపత్యం కాదా? ఖబర్దార్ బండి సంజయ్, నీ పార్టీ మొదటి నుంచి రాజ్యాంగానికి, రాజ్యాంగ నిర్మాతకి అందరికీ వ్యతిరేకమే. పార్లమెంట్ లో అవమానించిండు పనికి మాలిన సన్నాసి అమిత్ షా అంబేద్కర్ ని. ఓ అంబేద్కర్ 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 అంటే అవమానించిండు. ప్రధాన ప్రతిపక్షాలని రోడ్డెక్కినాయి. ఏం బీకినప్పుడు 100-200% తెలంగాణలో ఉన్నటువంటి దళిత సమాజాన్ని మొత్తం చేతిరెడ్డి. మనం మాలా మాదిగా ఉపకులాల పుట్టుక పుడితే దాడులకు ప్రతి దాడులు 100% చేస్తాం. లేదంటే డీజీపీ గారు తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళ పైన కాదు, బండి సంజయ్ మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టి రిమాండ్ పంపితే గానీ ఏమంటారు, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడం కోసం బండి సంజయ్ గూండాలను తయారు చేస్తా ఉన్నాడు. లేదంటే 100% దీనికి పూర్తి నైతిక బాధ్యత డీజీపీ గారు వహించాల్సి ఉంటుంది. మేము డెమోక్రసీని గౌరవించేటోళ్ళం సార్. ప్రజాస్వామ్యంలో చర్చలు ఉండాలి, దాడులు ఉండకూడదు. అది మీకు కూడా తెలుసు. ఎందుకు మేము ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నాం అంటే, 1000 సంవత్సరాలు మమ్మల్ని చంపుతూనే ఉన్నారండి. అరే ఓ మాల బంటిని, నిండా పెరమల్ల ప్రణయ్ని, లేకపోతే ఇందిరాపురం సల్లూరు మల్లేష్ని, ఓ నాగమణి యాదవ్ కానిస్టేబుల్ రోడ్డు మీద పోతుంటే ప్రేమించినందుకు కానిస్టేబుల్ చంపిర్రు కులం పేరుతోని. ఇలా 100,000 ఎంతమందిని చంపుతారు?
వాళ్ళందరూ హిందువులు కదా? ఏమన్నాడు మందుల సాగలన్నా? మీరు మాట్లాడే భాష మాకు అర్థం కావట్లేదు బ్రాహ్మణులు అన్నారు. అవును, ఏంది మీ భాష ఏంది? మీరు మంత్రాలు చదువుతారు, దాని తాత్పర్యం చెప్పాలి కదా. ఇదంతా దేవుడు సృష్టించుండు, ఓకేనా? ఇదంతా దేవుడు ఆధీనంలో ఉన్నది. ఆ దేవుడు మంత్రం ఆధీనంలో ఉన్నాడు, మంత్రం బ్రాహ్మణుల ఆధీనంలో ఉన్నది, బ్రాహ్మణుల ఆధీనంలో మనం ఉన్నాం. మేమేం చేయాలి? ఏంది బ్రాహ్మణులు ఎంత చేయాలా? కాబట్టి ఖబర్దార్ ఖబర్దార్. ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు, మందుల సామేలు అంటే సుప్రీంకోర్టు చెప్పింది సన్నాసులారా, పేరుకు మతానికి సంబంధమే లేదు. వాళ్ళ మందుల సామేలు స్పష్టంగా చెప్పిండు, ఎస్ నేను మాదిగ బిడ్డని ఊరవతల గొడ్డు చచ్చిపోతే తీసుకొచ్చి కోసి చెప్పులు చేసినటువంటి వ్యక్తిని, మా అయ్యతో పాటు దొరలు భూస్వాములు పైనుంచి నీళ్ళు ఎత్తిపోస్తే తాగినోని, కింది నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి కష్టపడుకుంటూ వచ్చి ఓ ప్రజాప్రతినిధిగా, ఓ తెలంగాణ ఉద్యమకారుడుగా అనేక సమస్యల మీద కొట్లాడుతున్నటువంటి ఓ మాదిగ బిడ్డని నేను అన్ని కులాలను గౌరవిస్తానని గర్వంగా చెప్పాడు ఆయన. ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పినాక కూడా మీరు దాడికి వచ్చారంటే ఎంత ధైర్యంరా మీకు? పేరుకు రిలీజన్కి ఏం సంబంధం అని స్మృతి ఇరాన్ ఉన్నది, ఆమె తుర్కానా? వీళ్ళ భాషలో చెప్పాలంటే పంపించామని. స్మృతి ఇరాన్ ఇరాన్ నుంచి వచ్చిందా, ఇరాక్ నుంచి వచ్చిందా? ఆర్ఎస్ఎస్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు మొత్తం ముస్లింల మొగలం చేసుకున్నారు. విడాకులు ఏమన్నా వాళ్ళకు ఏం సంబంధం మతానికి? ఏ క్రైస్తవుల ప్రధానమంత్రి కాదా నువ్వు? కదా పచ్చి నీ మీద కేసులు పెట్టాలి. ఈ దేశంలో ఈడీ, సిబిఐ, ఐటీ, ఈ జేబు సంస్థలకు ఏం కనపడవు. అరే మొల్తారం ఉన్న మొగళ్ళు మస్జిద్లను కూల్చేస్తా అని మత విద్వేషాలు పెట్టిన సన్నాసేవాడు ఎవడండి? అంబేద్కర్ బతుకున్నప్పుడు తుపాకీతో కాలుస్తున్నటువంటి కార్యకర్తవాడు. మాకు 2/3 మెజారిటీ వస్తే పార్లమెంట్ లో రాజ్యాంగాన్ని మారుస్తామన్న అనంత్ హెగ్డే వాడు ఎవరు చెప్పండి? మేము ఆవేశంతో మాట్లాడుతున్నాం. ఖబర్దార్, అయిపోయింది మీ పతనం కథం. మేము చెప్తా ఉన్నాం, 100% మందుల సాగర్ పైన జరిగినటువంటి దాడికి నిరసనగా 200% మేము కోడిగుడ్లతో బీజేపీ ఆఫీస్ పైన నరేంద్ర మోడీ వస్తే నరేంద్ర మోడీని రానియా మీ రాష్ట్రంలోకి, అమిత్ షా వస్తే అమిత్ షాని అడుగు కూడా పెట్టనీయం. నిరసనగా మేము ఏం చేయాలో చేస్తాం. తర్వాత మీరే దానికి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది ప్రభుత్వం. అరే ఎమ్మెల్యే అండి ఆయన, ఏ పార్టీ? నేనైతే కాంగ్రెస్ పార్టీ కాదు, నా సంబంధం లేదు. మీరు కాంగ్రెస్ పార్టీని ఓడించుకొని గెలిపించుకోండి, అనవసరం. ఆయన ఒక దళిత ప్రజాప్రతినిధి, ఎంత ధైర్యం ఉండాలి? ఏ రంగరాజన్ మాట్లాడిండు, ఆ రామ్ గోపాల్ వర్మ రే మాట్లాడతాడు. ఆ చిన్నజీఆర్ స్వామి సమ్మక్క సారక్కల వ్యాపార దేవతలను అవమానించుండు. శివలింగం ఉన్నటువంటి ఇల్లు శవంతో సమానం అన్నాడు. ఆయన మీద ఎందుకు దాడి చేయలే? రంగనాయకమ్మ బ్రాహ్మణి రామాయణ మహావృక్షం రాసింది, ఆయన ఆమె ఏందో ఆమె బాపనామె. ఆ రామ్ గోపాల్ వర్మ రాజు క్షత్రియుడు, ఈ చిన్నజీఆర్ స్వామి బాపనుడు. ఇది కనపడు. మందుల సాగర్లు మాదిగోడు దళితుడు కాబట్టి కొట్టాలి, తిట్టాలి, భయభ్రాంతులకు గురి చేయాలి. మా పార్టీ కండ కప్పుకో, బలవంతంగా మా పార్టీలోకి రా, లేకపోతే గువ్వల రాజును బెదిరించినట్టు నిన్ను బెదిరిస్తాం, ఓట్లు కొడుకుంటాం, డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొడుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తాం. ఇది బీజేపీ వాళ్ళ వైఖరి. అయిపోయింది మీ చాప్టర్ క్లోజ్. బండి సంజయ్ అయిపోయింది నీ చాప్టర్ క్లోజ్. కరీంనగర్ లో నువ్వు వార్డు నెంబర్ కూడా గెలువు. ఆడవాళ్ళు ఇంట్లో ఉండండి. ఈ మొగతనం ఉంటే మందుల సాగర్ మొగోడు, మందుల సాగర్ మొగోడు చెక్క వాళ్ళు మీరు. అరే అసెంబ్లీకి పోయి చూసి వచ్చిర్రు, రండి తొడగొట్టి మరి చెప్పిన నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు. ఇప్పుడు రండి, ఎంతమంది 1000 మంది 1,00,000 మంది వస్తారు, రండి. బీజేపీ వాళ్ళు అందరు రండి. తప్పు కదా బ్రదర్? స్పష్టంగా చెప్పాడు ఆయన, నేను వాళ్ళని తిట్టలేని, అన్ని కులాలను గౌరవిస్తాడు. ఇంట్లో ఎవరు లేరని తెలిసి ఒక ఎమ్మెల్యే ఇంటికి ఆడవాళ్ళు ఉండగా వచ్చి ఆరా చూసుకుందాం అని కత్తులు పట్టుకొని వచ్చి, ఇంత పెద్ద కత్తులు, రాళ్ళు, పెద్ద పెద్ద పోలీసులు లేకపోతే చంపిపోయేటోళ్ళు ఎమ్మెల్యేని. నరేంద్ర మోడీ గుండాలను తయారు చేస్తుంది దేశంలో. మళ్ళీ ఈయన టేకేదారి హిందూ ఖత్రేమే అంటాడు. వీళ్ళు పెద్ద హిందూ వ్యతిరేకులు. బండి సంజయ్ కంద్రియాలు కుట్టే మొన్న పాదయాత్ర చేస్తే, అంతకుముందు పవన్ కళ్యాణ్ వచ్చి మత పంచాలు పెట్టాలనుకుంటే కరెంటు వైర్లతో త్రుటిలో ఆయన తప్పించుకున్నాడు. కొండగట్టంజనకు దండం పెడితే రక్షణ కలగాలని కంద్రియాలు కుట్టాయి. భగవంతుడు హనుమంతుడు కూడా తెలుసు. మీరు దొంగలు మతాన్ని అడ్డం పెట్టుకొని దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు కాబట్టి దేవుడే పనిష్మెంట్ ఇచ్చిండు. బండి సంజయ్ చెప్పిందిగా, మందులు సాగంట దేవుడే శిక్షిస్తారంట. సన్నాసి నిన్ను ఆల్రెడీ దేవుడు శిక్షించుడు. కందిరిగలు కుట్టే నిన్ను మత పంచాలు పెట్టుకోవాలనుకున్న పవన్ కళ్యాణ్ త్రుటిలో ప్రాణప్రదం తప్పింది. శ్రీరామచంద్రుడు మా వైపు ఉన్నాడు, హనుమంతుడు మా వైపు ఉన్నాడు, సర్వ దేవుళ్ళు దేవతలు మా వైపు ఉన్నారు. కాబట్టి మీ పతనం స్టార్ట్. దేవుడి పేరుతో రాజకీయం చేసేది మీరు. మేము అందరు దేవుళ్ళని గౌరవిస్తాం. భద్రాచల రాముడి దగ్గరికి నేను పోతాన్నాడు మందుల సాయాలన్న, చర్చికి పోతా అన్నాడు, మసీదుకి పోతా అన్నాడు, అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తా అన్నాడు. ఏమనుకుంటుర్రు?
అంటే అయితే మందుల స్వామి గారు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్ లో భాగంగా ఏదైతే బ్రాహ్మణులు కావాలని ఉద్దేశపూర్వకంగా లేదని చెప్పేసి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. సో వివరణ ఇచ్చినా కూడా ఈ రోజు ఉదయం బీజేపీ నాయకులు అంటే దాడి చేయడం వెనుక సార్ ముఖ్యమైన కారణం ఏంటి అసలు? ఒక్కటే బ్రదర్, నేనేం చెప్తున్నా అంటే వాళ్ళు నరేంద్ర మోడీ పెంచి పోషించినటువంటి గూండాలు. వీళ్ళు దేశం మొత్తం మీద ముస్లింలు అయిపోయింది, ముస్లింల టార్గెట్. వాళ్ళు ముస్లింల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. మణిపూర్ లో క్రైస్తవులని గుడ్డలు ఉడదీసి మన అక్కలని వాళ్ళ చెల్లెల్ని కొడతా ఉన్నారు. కాబట్టి దళిత ఎమ్మెల్యేలు అంటే మా హ్యాండ్ ఓవర్లు ఉండాలి, మా పార్టీలో ఉంటేనే దళితులు, మిగతా పార్టీలు ఉండకూడదు. మందుల సాగులను బ్లాక్ మెయిల్ చేయాలి దళితుడు అనే ఉద్దేశంతో 100% నేను ఇదే క్వశ్చన్ చెప్తున్నా. అరే రంగరాజన్ ఉన్నాడండి, నేను ఇంతకుముందు చెప్పినా కదా. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్తాడు విన్నావా? రంగనాయకమ్మ చెప్పిందా? అంతకుముందు అన్నాడు ఆయన చేశాడా చిన్నజీఆర్ స్వామి తిట్టొచ్చు. హిందూ అంటే కాఫీర్ దగుల్బాజీ అని అర్థమండి అని ఆయన బ్రాహ్మణ భాషలో చెప్తే మెత్తగా ఉంటుంది. మందుల సాగరన్న మీరు చదివే మంత్రాలు మాకు అర్థం కావట్లేదా అని అన్నాడు. ఏమన్నాడు ఆయన స్పష్టంగా? ఈ దేశంలో దళితులు ప్రమాదాలు ఉన్నారు, ఈ దేశంలో ఆదివాసులు ప్రమాదాలు ఉన్నారు, ఆదివాసులు దళితులకు ఉన్నటువంటి హక్కులన్నీ బీజేపీ ప్రభుత్వం కాలు రాస్తుందని బీజేపీ ఉద్దేశిస్తూ మాట్లాడిండు. కాబట్టి ఇంతకుముందు బాపనైన మంత్రాలు చదువుతుండు, ఓ పక్కన బ్రాహ్మణిజాన్ని పెంచి పోషిస్తున్నారు. ఈ బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్, పెరియారు, సాహు మహారాజు, కాన్సీరాము ఇటువంటి మేధావులందరూ కొట్లాడిరు. కాబట్టి మళ్ళా మనం అడ్రాని వల్ల అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది. ఆ బాపనైనా లంచ కొడుకులు అంటుండో లౌక కొడుకులు అంటుండో మనకు తెలియదు అని అన్నాడు. కానీ వాళ్ళనలే 1-2 సార్లు మీరు చూడండి. దీన్ని మతానికి బులిమి మందుల సామేలు గారి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి ఈరోజు చేసినటువంటి కుట్రలకు ముందటి నుంచి చిన్న చూపే. మందుల సామేలు గారే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలామాది ఎమ్మెల్యేలు అంటే కూడా చిన్న చూపే. కాబట్టి అందుకు నిరసనగా ఉంటాయి బ్రదర్. ఈ తమిళనాడు అయితే కనుక ఈ పాటికి వాళ్ళ కాళ్ళు చేతులు పోయేటి. ఎందుకంటే వేరే రాష్ట్రాలలో వీళ్ళు ఆటలు సాగవు. ఉత్తరప్రదేశ్ లో ఆడినటువంటి ఆటలు ఇక్కడ ఆడదాం అనుకుంటారు. మేమైతే మాకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ మాకు సంబంధం లేదు. ఒక దళిత యాక్టివిస్ట్ గా నా జాతి బిడ్డ మీద జరిగినటువంటి దాడికి నిరసనగా మేము 100-200% ప్రతి దాడులు చేయాల్సిందిగా నేను దళిత సంఘాలను రిక్వెస్ట్ చేస్తాను.